లెట్ మీ ఇన్వైట్ దువ్వాడ శ్రీనివాస్ అండ్ దివ్యల మాధురి. ఇద్దరికి వెల్కమ్ అండి. హే బ్రదర్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్. ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఒప్పించగలిగి మీకు టికెట్ ఇవ్వకపోతే అప్పుడు మీ రాజకీయ నాకు టికెట్ ఇస్తారన్న నమ్మకాలు లేవు. నాకు నీ మీద నమ్మకం లేదురా. శ్రీనివాస్ గారు లుకింగ్ కలర్ఫుల్, ఇద్దరు కూడా. నవ్వుతా సిగ్గు లేకుండా చెప్పు. నా ఫస్ట్ క్వశ్చన్ ఒకవేళ ఆయన పొలిటికల్ కెరీర్ ఎదుగుతున్న క్రమంలో మీరు అడుగు పెట్టబట్టి డ్యామేజ్ అయ్యింది. కరెక్ట్ క్వశ్చన్, మంచిగా అడిగింది మీరు. సస్పెండ్ చేయించగలిగారు సార్. నన్నేం పీకేర్ అని అంటున్నాను. ఏంది మాటలు? నేను అడుగు పెట్టబట్టే జిల్లాకే పరిమితమైన దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు 2 స్టేట్లు కూడా నాయకుడు అయ్యాడని నేను అనుకుంటున్నాను. మీ ఇద్దరి సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. తూ మీ బతుకులు జడా సిగ్గు లేకుండా. నాది ఎగ్జాక్ట్ 59 years. బట్ హీ స్టిల్ 25. మీకు ఏంటి ప్రాబ్లం? నాకు లేని ప్రాబ్లం. ప్రతిసారి ఎక్కడ పడతావురా ఇలాంటి జంబల్ హార్ట్ లేడీస్ ని? ప్రతి రాత్రి కూడా ఒక పాట వేసుకుంటాను పడుకునే ముందు. ఏ పాట? నాకు లేని ప్రాబ్లం మీకు ఏంటి అబ్బా ప్రాబ్లం? అతని వయసుతో వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఏది జూనియర్ దువ్వాడ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెడతా అన్నారు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. ఆ వర్షన్ చూసాను, జూనియర్ దువ్వాడ ఎలా ఉంటాడా అని చెప్పి. నాకంటే పండాలి ఫ్రెండ్స్, మీరన్నా బాగా వేసుకునే పండా ఫ్రెండ్స్. మీరు ఆ వెర్షన్ ఎవరు కోరుకోకండి బాబు. వస్తే అస్సలు భరించలేరు, ఇతన్నే భరించలేకపోతున్నారు. మా ఇద్దరు వెర్షన్ వస్తే ఇంకా అస్సలు భరించలేరు. శ్రీనివాస్ పట్ల తనకున్న పిచ్చి ప్రేమ గురించి మరింత క్లారిటీ ఇవ్వగలరా? చెప్తాను కదా, నాకు అలాంటి పిచ్చి ప్రేమ ఉందని చెప్తున్నాను. అసలు ఎందుకు పిచ్చి ప్రేమ కలగడానికి కారణం? అర్థమైంది. కాదు, శ్రీనివాస్ గారిని తొక్కేస్తున్నారు మీరు. నేను పాలిటిక్స్ హాల్ తొక్కేసి, ధర్మానాలు ఇక్కడ మీరు తొక్కేసి టాలెంట్ అంతా తొక్కేశారు. అంటే మీ దృష్టిలో ప్రేమ అంటే? నా దృష్టిలో ప్రేమ చాలా పవిత్రమైనది. అది మా ఇద్దరి మధ్యలో ఉంది. భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళ మధ్యలో నువ్వు ప్రేమను ఎలా వెళ్తావు? పెళ్ళైన వాడిని ఎవరైనా ప్రేమిస్తారా? రానున్న రోజుల్లో నా సంగతి ఏంటో చూపెడతాను. ఈ మలుపులో ఉన్నత స్థాయికి ఎదగబోయేది నేనే. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఒకవేళ అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటారా? నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. ఎవడో చేస్తే మనం హీరోలు అవ్వము. మనకు మనమే తయారు చేసుకుంటూ హీరోలు అవుతాం. ఇదిగో కామెడీని గా ఉంటూ హీరో కటింగ్ లేవక. ట్రోలర్స్ యానివర్సరీ ఇది. యా యు ఆర్ రైట్. మాకు ప్రతిరోజు యానివర్సరీనే. ఏ లక్ష్మి, ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా ఉంది. కానీ ఎంత పిచ్చి ప్రేమ ఉందంటే శ్రీనివాస్ గారిని ఎవరైనా తొక్కాలని చూస్తే ఆ నదపాదాలను తొక్కడం కూడా వెనకాడినంత ప్రేమ. ఏమిట్రా అది అలా రెచ్చిపోతుంది? అది మందరికి ఎక్కువ, కైకి తక్కువ. ముందు దాని సంగతి సెలబ్రేషన్ చేసి పిచ్చి క్వశ్చన్లు అడుగుతారండి. నాకున్న పిచ్చి ప్రేమ గురించి వివరణ ఇవ్వడానికి నా దగ్గర పదాలు సరిపోనంత ప్రేమ ఉంది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు.